అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీక్షణ టీవీకు స్వాగతం. విద్యార్థులకు సమాన బస్సు ఇవ్వలేని ఆర్టీసీ అధికారులు అంటే విద్యార్థులకు ఆర్టీసీ కూతురు వచ్చింది అనుకుంటారు. డైలీ ఈ టైం అయితే వాళ్ళు ఏమనుకుంటారు, నా కూతురు రాలేదని ఇంట్లో టెన్షన్ పడరా. మీరు అదంతా కాదని ఫస్ట్ మాకు విద్యార్థి బస్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ టైంకి రావాలా, ఈ టైం మేము ఇంట్లో ఉంటాము, డైలీ వస్తాము, హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ప్యాసింజర్ వల్ల మేము సఫర్ అవ్వడం మంచిది కాదు. పేరెంట్స్ సఫర్ అవుతున్నారు మా వల్ల. మేము కాలేజ్ ఈరోజు మరి తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర దాదాపుగా 150 మంది విద్యార్థులు కూడా ఉప్పరాలు, కుంటనాలు, తర్వాత మిగతా దాదాపు ఒక 4-5 గ్రామాల నుంచి విద్యార్థులు దాదాపుగా 200 మంది విద్యార్థులు వస్తా ఉంటే మరి కేవలం ఆ గ్రామానికి సంబంధించి ఒకే ఒక బస్సు ఉండటం వల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విద్యార్థులతో పాసులు కట్టించుకొని మరి ఈ సమయానికి గ్రామాలకు బస్సులు ఇవ్వలేనందువలన విద్యార్థులంతా కూర్చొని ఈరోజు రోడ్ల మీద దిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో గతంలో అధికారులు కూడా పల్లెకు విద్యార్థి బస్సు ఇస్తామని చెప్పారు. ఈరోజు విద్యార్థుల పాసులు ఛార్జీలు పెంచేసి ఈరోజు విద్యార్థులకు కూడా సమయానికి విద్యార్థి బస్సు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ అధికారులు సిగ్గుపడాలా. ఎందుకంటే విద్యార్థులు రోడ్లు ఎక్కి గతంలో కూడా కలెక్టర్ గారికి తెలిసాం, సబ్ కలెక్టర్ గారికి తెలియజేశాం, ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి తెలియజేశాం. మరి అన్ని సార్లు తెలియజేసినా కూడా విద్యార్థులు మరి రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అధికారులు కళ్ళకు కనిపించవా? అంటే కేవలం మీరు సీటుకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారా? మరి ఈరోజు వేలకు వేల విద్యార్థులు పాసులు కట్టించుకొని మరి ఏ విధంగా ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటే కూడా అధికారులు స్పందించాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆదోని చుట్టుముట్ట గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు సమయానికి బస్సు ఇవ్వకపోతే విద్యార్థులు సైతం చలో కలెక్టర్ కార్యాలయానికి పిలుపునిచ్చేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, DSF రాష్ట్ర అధ్యక్షుడు.